అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడానికి వెళ్తారు మరియు ఆర్థిక సహాయం జరుగుతుంది. మరి ఈ రోజు మీరు ఆధ్యాత్మిక సహాయం కూడా తీసుకోవడానికి ఇది మీకు మంచిగా హై టైమ్. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి తెలిసిన వారొకరు మీకు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. మీ భాగస్వామి ఇచ్చే నడుపగత అసౌకర్యంగా ఉన్నటువంటి విషయాల్లో మీ భాగస్వామితోటి మీరు ఈరోజు చర్చించాలి. మీకు ఈరోజు మానసిక అశాంతి అనేవి ఉంటాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది. ఈరోజు ప్రేమతో మీ సంబంధాన్ని స్థిరంగా ఉంచుకోవడం మంచిది. ఇక ఈరోజు చూసినట్లయితే క్యాటరింగ్ పని వాళ్ళకైతే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక బంగారము, వెండి, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారస్తులకైతే ఇక శుభదాయకం. సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఫిర్యాదు చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాగ్దానాలు చేయడానికి, హామీలు ఇవ్వడానికి ఇది మంచి సమయం కాదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. మహిళల కుటుంబ సమస్యలు ఉన్నా కూడా అవి తీరిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పారిశ్రామికవేత్తల, సాంకేతిక నిపుణుల గందరగోళంగా అయితే ఉంటారు. ఆంజనేయ స్వామికి ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ పూలతోటి పూజ చేయటము, ఆకుపచ్చని చక్కని ఆకులతోటి మీరు పూజ చేయటం ద్వారా లేదా మీరు మంచి పుష్పాలతో పూజ చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ప్రసంగం మరి ప్రవర్తనలో తీపిని కొనసాగించాలి. కొంత పని కోసం మీరు ఉచిత పనిని నడుపుతారు. దీని కారణంగా కుటుంబంలోని సభ్యులు మీతో కోపంగా ఉండవచ్చు. మీకు శుభవార్త కూడా వస్తుంది. ఇంటి పునరుద్ధరణ లేదా అభివృద్ధి అనే సంబంధిత పనిపై చర్చలు అనేవి జరుగుతాయి. ఇక చట్టపరమైనటువంటి అడ్డంకులు కూడా అధిగమించబడతాయి. మరియు ఏదైనా ప్రత్యేకమైన సమస్య నుండి మీరు స్వేచ్ఛ లభిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భవిష్యత్తు పైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆర్థిక బలం ప్రభావితం చేస్తుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ బ్లూ. పరిహారంలో మీరు రామాలయాన్ని దర్శించండి మరియు రామాలయం ముందు ఉన్నటువంటి పేదలకు మీరు సాయం చేయడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.